చేస్తూ ఉంటారు అనేక సెల్లుల్లో మరి నానా విధములైనటువంటి చెడు కనబడతా ఉంటుంది, చెడు వినబడతా ఉంటుంది. ఎక్కడో ఒంటరిగా ఉన్నప్పుడు అవి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, మేము చదువుతూ ఉంటాం. ఇది ప్రభువు చూస్తూ ఉంటాడు. ఆయన హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. మానవుని గురించి ఆయనకి ఎవరూ చెప్పనవసరం లేదు. ఆయన అందరినీ ఎరిగిన దేవుడు అని రాయబడింది. అందరి ఆంతర్యాన్ని ఎరిగినటువంటి దేవుడు అని యోహాను సువార్తలో రాయబడుతూ వచ్చి, కనుక మనం ఎలా ఉన్నాం? నామకార్థంగా నటిస్తూ అలవాటుగా ఆచారంగా ఉంటున్నామా? అయితే శ్రమ కనుక హృదయానుసారంగా హత్తుకొని అంటుగట్టబడి ప్రభు యొక్క నామంలో జీవించినట్లయితే సంతోషదాయకంగా ఉంటుంది. కనుక మనం నామకార్థంగా అలవాటుగా ఆచారంగా ఉండకుండా ప్రభువునందు సంపూర్ణమైన భక్తులు కలిగి ఆయనకి ఇష్టకరంగా జీవించేవారిగా ఉండాలి. దేవుడికి వాక్యం అంది.